पेज 39 and 7 भक्ति पद। सभी को शुभोदय। आज 6th लेसन भक्ति पद का पाठ मैं बताना चाहती हूँ। भक्ति पद అంటే భక్తి మార్గమని ఇది రాసిన వాళ్ళు ఎవరు ఇందులో रायदास मेराबाई। చూడండి उद्देश्य చూడండి छात्रों के प्राचीन साहित्य में अवगत करने को ये उनमें काव्य रचना की शैलियों के ज्ञान करना అంటే ఇందులో ఈ భక్తి పద్యం దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రాచీన సాహిత్యం అంటే పురాతన సాహిత్యం గురించి దాంట్లో కావ్య రచన గురించి వాళ్ళు ఉపయోగించినటువంటి రచనా శైలి గురించి జ్ఞానం కలిగించడం యొక్క ముఖ్య ఉద్దేశం అంటారు। భారతీయ సాహిత్య व संस्कृति प्रति रुचि उत्पन्न करना निराडंबर भक्ति मार्ग का महत्व అంటే భక్తి మార్గంలో నిరాడంబరం అంటే ఆడంబరం అంటే హడావిడి ఏది లేకుండా సింప్లిసిటీగా భక్తి అన్నది ఏ విధంగా ఉంటుంది అన్నది మనకి రాయిదాస్ మీరాబాయి యొక్క పద్యాల ద్వారా తెలుస్తుంది। పేజ్ నెంబర్ 40 చూడండి। विषय प्रवेशम చూడండి పైన బాక్స్ లో प्राचीन काल से भगवत स्मरण भगवान भक्ति को दो महत्व दिया है అంటే ప్రాచీన కాలం నుండి భగవంతుని నామస్మరణ చేసుకోవడము అలాగే భగవంతుని పట్ల భక్తి అన్న మాటలు కూడా ఒక ముఖ్యమైన ప్రత్యేకత ఉన్నదంట। भगवान के नाम रूपी नावा से संसार की रूपी सागर से तर सकते हैं। భగవంతుడి యొక్క నామం అంటే పేరు ఎటువంటిదంట పడవ లాంటిదంట। సంసారమే రూపీ సాగర్ ప్రపంచం ఏదంట సంసారం అన్నదంట ప్రపంచం మొత్తం సాగర్ అంటే సముద్రంలో ఉంది। భక్తి అనే నావ వేసుకుని సంసారాన్ని ఏదొచ్చు అని చెప్తున్నారు। इसकी सही राह के మార్గదర్శనం గురు ద్వారా అవుతుంది। మనం ఏదైనా పని చేయాలి అంటే దానికి ఎవరు మార్గదర్శనం చూపిస్తారు గురువే ఒక దారి చూపిస్తారంట। ऐसे ही भक्ति संबंधी रायदास की चौपाइयाँ और मीराबाई के पद हम इस पाठ के अंतर्गत पड़े हैं। అంటే భక్తి సంబంధిత రాయదాస్ అంటే చౌపాయి అంటే 4 పదాలకు సంబంధించిన పద్ అంటే పద్యం 2 పదాల్లోనే ఉంటుంది అంటే 2 లైన్లో ఉన్నదని పద్యం అవుతుంది 4 పదాల్లో ఉన్న చౌపాయి అవుతుంది అన్నమాట। అంటే భక్తి సంబంధించిన రాయదాస్ మీరాబాయి తమ యొక్క పద్యాల ద్వారా మనకి భక్తి ఏ విధంగా ఉంటుందని చెప్పారంట। చూడండి ఫస్ట్ కవి రాయదాస్ జీవన్ కాల్ 1482 ఈయన ఎప్పుడు పుట్టారంట 1482వ సంవత్సరంలో పుట్టారు। ఎప్పుడు చనిపోయారు 1527 1527లో చనిపోయారంట। ప్రసిద్ధ రచన ఈయన రాసిన ప్రముఖ రచన ఏంటి గురు గోవింద్ సాహిబ్ ఇంకా పద సంఖ్యలు ఎత్తాయి। గురు గోవింద్ సాహిబ్ అన్నది ఒక రచన రచించారండి। విశేషత ఏంటంటే జ్ఞాన మార్గ శ్లోకాల కవి యొక్క ముఖ్య అంటే జ్ఞానం అంటే జ్ఞాన మార్గంలో యొక్క శాఖ యొక్క ప్రముఖ కవి అంటే అతను। చూడండి పద్యాలు చూడండి प्रभु जी तुम चंदन हम पानी जाके आगा बसानी। ప్రభు నువ్వు చందనం అయితే నేను నీటితో సమానం అంటే చందనంలో నీటిని కలుపుతారు కదా చందనంలో నీటిని కలిపి మీరు ఒళ్ళంతా పూసుకుంటే మీరు చందనం అయితే నేను నీటిని అని చెప్తున్నాడు। ప్రభుజీ तुम दनबन हम मोर है जैसे चितवानी चंद्र चकोर మీరు నీలమైనటువంటి మేఘాలైతే మిమ్మల్ని చూసి ఆకర్షితులమై నాట్యం చేసి నెమలి వంటి వాడిని చెప్తున్నాడు। జైతే చితవాహి చంద్ర చకోర్ చంద్రుని చూసి ఆనందం వ్యక్తపరిచి చకోర పక్షి లాంటి వాడిని పోల్చుకుంటున్నాడు। ప్రభుజీ తుమ్ మోతీ హమ్ దాగ్ హై అంటే ప్రభు నువ్వు ఒక ముత్యానం అయితే నేను అందులో దారాన్ని అని చెప్తున్నాడు। జైసే హి సోనాహి మిగతా సువాహం ఎప్పుడైతే ముత్యాల మాలలో నువ్వు ముత్యం అయితే నేను దారాన్ని ఆ విధంగా చెప్తున్నాడు। ప్రభుజీ తుమ్ స్వామి హమ్ దాస్ హై ప్రభు అంటే నువ్వు స్వామి అంటే యజమాని అయితే నీకు సేవ చేసుకునే దాసుడిని అని చెప్తున్నాడు। అయితే భక్తి రాయదాస్ అంటే ఈ విధంగా నిరాడంబరంగా ఎటువంటి హడావిడి లేకుండా ఒక గురువుకి శిష్యుడికి ఉన్న సంబంధాన్ని భగవంతుడికి భక్తుడికి ఉన్న సంబంధాన్ని చెప్తున్నాడు। ఎలాగా నువ్వు చందనాన్ని అయితే సువాసన బతికించే చందనాన్ని నువ్వైతే అందులో కలుపుకుని నీటి వంటనని పోల్చుకున్నాడు। అలాగే నువ్వు నల్లని మబ్బులు కారు మబ్బులుగా అందంగా ఆకాశం వ్యాపించే వాడివైతే నేను మేఘాన్ని చూసి నాట్యం చేసి నెమలని చెప్పుకున్నాను। నువ్వు అలాగే పౌర్ణమి రోజు వచ్చి చంద్రుడివి అయితే ఆ పౌర్ణమి చంద్రుని చూసి అరిచే చకోర పక్షిని పోల్చుకున్నాడు। ఇంకేమన్నాడు నువ్వు అందంగా వేసే ముత్యాన్ని అయితే ఆ ముత్యపు దాంట్లో నేను ఒక దారాన్ని పోల్చుకున్నాను। అలాగే నువ్వు స్వామి నువ్వు యజమాని అయితే నేను నీకు సేవ చేసి సేవకుడు అని పోల్చుకున్నాను। అంటే భగవంతునికి భక్తునికి ఉన్న సంబంధం ఎటువంటిది నిరాడంబరం ఎటువంటి హడావిడి లేకుండా ఉండాలని పోల్చుకుని చెప్పారు ఎవరు రాయదాస్ గారు। అలాగే మీరాబాయి చూడండి మీరాబాయి అంటే
జెంట్స్ని అయితే కవి అంటారమ్మా, ఆడవాళ్ళని కవయిత్రి అంటారు. కవయిత్రి చూడండి, మీరాబాయి జీవన్ కాల్ 1498. ఈవిడ ఎప్పుడు పుట్టింది? 1498లో పుట్టిందంట. 1570. ఈవిడ ఎప్పుడు చనిపోయింది? 1573లో చనిపోయిందంట. ప్రసిద్ధ రచన, ఈవిడ రాసినటువంటి రచన ఏంటి? మీరాబాయి పదావళి. అక్కడ రైదాస్ గారు ఏం రాశారు? గురుగోవింద్ సాహిబ్ రాశారు. ఈవిడ ఏం రాసింది? మీరాబాయి పదావళి రాసిందంట. విశేషం, ఈవిడ యొక్క గొప్పతనం ఏంటి? కృష్ణ ఉపాసక కవిత్వంకి శ్రేష్టం. అంటే కృష్ణుడిని ఆరాధించినటువంటి కవిత్రుల్లో ఈవిడ ఫేమస్ అనమాట. మాధుర్య భావ ప్రయోగం పాఠం. అతనేమో భక్తి అన్న నిరాడంబరం, ఎటువంటి హడావిడి లేదని చెప్పారు. ఈవిడ యొక్క దాంట్లో ఏం చెప్పింది? మాధుర్య అంటే ప్రేమపూర్వకంగా భక్తి ఉంటుందని చెప్తుంది. చూడండి, పాయోజీ మహతో రామ్ రతం ధన్ పాయో వస్తు అమలోక్తి ముహ సద్గురు కిరప అపనాయో. అంటే రాముని యొక్క భక్తిని ఒక సాగరంలో ఒక వేయ కింద తీసుకుని వెళ్తే దానిలో ముందుకు వెళ్తామని చెప్తుంది. ఎలాగా? జన్మ జన్మకి పూజ పాయి జగమే సతి సుఖవాయి. నీ యొక్క రాముని భక్తిని ఒక మార్గంగా తీసుకుని వెళ్తేనంట ప్రజలు సుఖంగా జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తారండి. కరచన కుటో చోరణాలుటో దిన్వా భర్త సవాయు. అంటే ఆ భక్తి అంట ప్రేమపూర్వకమైన భక్తి ఎలా ఉంటుందంటే దొంగలు దోచుకోలేరు, అలాగే ఖర్చు అయిపోదంట. దిన్ బా దిన్ భర్త సవాయు అంటే రోజు రోజుకి ఆ ప్రేమ అనేది పెరుగుతూ ఉంటుందంట. సాత్కి నా పొగటే సద్గురు భవసాగర్ తరవాయో. అంటే భక్తి అన్న నావని వేసుకుని భవసాగరం అంటే భక్తిని దాటొచ్చు. అంటే ఎలాగా? మనం దేవుడి మీద భక్తి ఉందనుకో, ఎన్ని కష్టాలు వచ్చినా ఎదిరించుకుంటూ వెళ్ళొచ్చండి. అటువంటి ధైర్యం ఎవరిస్తారో? మనకు భగవంతుడు ఇస్తాడు. ఆ భగవంతుడి పట్ల మనం ఏ విధంగా ఉండాలి? ప్రేమపూర్వకంగా ఉండాలని చెప్తుంది మీరాబాయి. మేరాకే ప్రభు గిరిధర్ నగర్ హరక హరక గాయో. మేరా యొక్క ప్రభు ఎవరు? గిరిధర్ అంటే శ్రీకృష్ణుడు అనమాట. ఈవిడ ఎక్కువగా శ్రీకృష్ణుడి గురించే రాస్తుంది. అటువంటి శ్రీకృష్ణుడి మీద ప్రేమపూర్వకంగా హరక హరక జగగాయో అంటే మన జీవితంలో ఎప్పుడు కృష్ణ భక్తిని ఆరాధించుకుంటూ ఆ ముందుకు ఎటువంటి సమస్య వచ్చినా ప్రేమతో దాన్ని సేకరించి దాంట్లో ముందుకు పోవాలని చెప్తుంది అనమాట. అంటే మనకు రైదాస్ గారి యొక్క భక్తి ఎటువంటిది? నిడారంభం, ఎటువంటి హడావులు లేకుండా భక్తిని పోల్చుకున్నారు భగవంతునికి భక్తి. ఈవిడ ఏంటి? మాధుర్యం అంటే ప్రేమపూర్వకం. భగవంతునికి భక్తులకి ఏ విధంగా ఉండాలంటే మంచి సంబంధం ప్రేమపూర్వకంగా ఉండాలి అని. అంటే ఆ ప్రేమపూర్వకమైన భక్తి ద్వారా మనం ఎటువంటి సమస్యనైనా సులువుగా తీసుకుని దాంట్లో విజయం సాధించవచ్చు. ఈయనేంటి? నిడారంభం అంటే హడావిడి లేకుండా ఎంత సింప్లిసిటీగా ఉంటే అంత మంచిదని జీవితం గురించి చెప్పారన్నమాట. మీరు ఒకసారి పోయం చదువుకోండి. మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా పలకడం రాకపోయినా